ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సర్వేల పేరు చెప్పి రాయదుర్గం టికెట్టు నిరాకరించి తనకు అన్యాయం చేశారని వాపోయారు. అయితే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధినాయకత్వం టికెట్టు నిరాకరించడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసిన అక్రమ వ్యవహారాలే ఆయనకు టికెట్ రాకుండా చేయడానికి కారణమని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చాప కింద నీరులా విస్తరించిన అసమ్మతి, వర్గపోరు ఆయనను దెబ్బ కొట్టాయని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కాలువ శ్రీనివాసులపై విజయం సాధించిన కాపు జగన్ విధేయుడిగా ఉంటూ ప్రభుత్వ విప్ హోదాను పొందారు. అప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారులన్నీ తొక్కారంటారు. పార్టీ కోసం కాకుండా స్వలాభం కోసం పనిచేశారని అపకీర్తిని మూటగట్టుకున్నారు. కాపు, ఆయన భార్య భారతి, కొడుకు ప్రవీణ్ రెడ్డి ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన నెలకే ఇసుక దందా మొదలుపెట్టారు. కాపుకు సంబంధించిన ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకుంటే తన టిప్పర్లను వదిలేయాలని కణేకల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే హోదా మరిచి కాపు రామచంద్రారెడ్డి ధర్నా కూడా చేశారు. దీంతో పార్టీ పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రామచంద్రారెడ్డికి టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం జగన్ విశ్వాసం కోల్పోవడమేనని స్పష్టమవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాపు దందాలతో చెలరేగిపోయారని పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళింది. తనవాడైనా పరాయివాడైనా కప్పం కట్టాల్సిందే అన్నట్లు కాపు వ్యవహరించారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దందా, రియల్ ఎస్టేట్, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, అంగన్వాడీ వర్కర్ల నియామకం, క్వారీ ఇలా అన్నింటిలో అందిన కాడికి దోచుకున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో 90% కార్యకర్తలు ఆయనను వ్యతిరేకించారని సమాచారం. కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉంటే ఓడిపోవడం తథ్యమని ఐపాక్ సర్వే కూడా తేల్చిందని, గెలుపు గురాల కోసం అన్వేషిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెక్ పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అవినీతిపరుడైన కాపు రామచంద్రారెడ్డి నాయకత్వంలో తాము పని చేయలేమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట వైసీపీ నియోజకవర్గ నాయకులు పలువురు నిరసన గళం వినిపించారు. వైసీపీ తన సొంత పార్టీ అన్నట్లు కాపు వ్యవహరిస్తున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో కాపు కుటుంబ పాలన సాగుతోందని, ఏ అవసరం వచ్చినా కాపును కాదని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాల్సి వస్తోందని, ఇది తమకు ఇబ్బందికరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కాపు రామచంద్రారెడ్డి పట్ల వ్యతిరేకతను పెంచి చివరకు ఆయనకు పార్టీ టికెట్టు దక్కకుండా చేశాయి. నమ్ముకున్న పార్టీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితులను కల్పించాయి. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. చాలా